అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఫిషింగ్ హార్బర్కి రావడం జరిగింది. నిన్న 1వ తారీఖున భోగాపురం మండలం ముక్కాం గ్రామం చెందినటువంటి కుటుంబ సభ్యులు ఒక 7 మంది కారీ ఇంటి పేరుతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒక 5 అయితే వాళ్ళ అల్లుడు కానీ వేరే ఒక 2 మంది మొత్తం 7 మంది ఇక్కడ జాలార్పేటలోనే విశాఖపట్నంలో నివాసం ఉంటారు. వీళ్ళు మొన్న 1వ తారీఖున ఫిషింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం 2:30 సమయంలో వారి కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ ఫోన్ చేసి ఒక అరగంటలో మేము వస్తున్న విషయాన్ని తెలియజేసి చెప్పడం జరిగింది. అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంతకీ రావట్లేదని కుటుంబ సభ్యులు మళ్ళీ ట్రై చేస్తుంటే వాళ్ళ ఫోన్ కలవకపోవడం జరిగింది. అయితే రాత్రి 10 గంటలకి ప్రభుత్వానికి తెలియజేశారు. ఇలాగా ఒక బోట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ ఎవరు కూడా ఫోన్కి అందుబాటులో లేరు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ కానీ అలాగే సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వెంటనే మెసేజ్ వెళ్ళడం జరిగింది. వెంటనే దానికి రెస్క్యూ ఆపరేషన్స్ కింద కోస్టల్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో కర్రీ చిన్న అనే వ్యక్తి ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో ఆయన కోస్టల్ గార్డ్స్కి దొరకడం జరిగింది, రెస్క్యూ చేయడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ ఉన్నటువంటి 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈరోజు వెతకడం జరుగుతుంది. అటు కోస్టల్ గార్డ్ కానీ నావీ డిపార్ట్మెంట్ కానీ అలా హెలికాప్టర్స్ కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు. నన్ను కూడా ప్రత్యేకించి ఇక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా కలవమని చెప్పి నన్ను కూడా ఇక్కడ పంపించడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఒకటే కుటుంబం. వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి వృత్తిరీత్యా బోట్లో వెళ్ళి మళ్ళీ వచ్చే టైంలో ఇలా జరగడం ఖచ్చితంగా బాధాకరం. ఎందుకంటే ఒక వృత్తిరీత్యా వాళ్ళు వెళ్ళి వచ్చే టైంలో ఇలా ఇబ్బంది అవ్వడం బాధాకరం. కానీ ఉన్నటువంటి అలర్ట్ కూడా వెంటనే అలర్ట్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వచ్చినటువంటి అలర్ట్ మీదే వెంటనే వీళ్ళు రిటర్న్ అవ్వడం కూడా జరిగింది. ఇదైతే సైక్లోన్ అలర్ట్ నిన్న మార్నింగ్ అందరికీ చెప్పడం జరిగింది. ఈ అలర్ట్ బేస్ చేసుకొని చాలా బోట్స్ కూడా మళ్ళీ షోర్కి రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలోనే ఈ బోట్కి ఇలా జరగడం అనేది ఒక బాధాకరం. దానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ చింతిస్తూ మరి గాలింపు చర్యలు అయితే ఇంకా కూడా చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ కానీ అటు కోస్టల్ గార్డ్స్ కానీ అందరూ కూడా ఇంకా సర్వేలెన్స్ చెక్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా అవకాశం ఉన్నా కూడా రెస్క్యూ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటూ, కానీ ఇంకా మనం కొంచెం హోప్ అయితే ట్రై చేయాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఇంకా డీప్ సీలో కూడా కొంచెం లోపలికి కూడా వెళ్ళి వెతకడం కూడా జరుగుతుంది. ఏదేమైనటికీ కొంచెం సమాచారం ఇంకో 1-2 అవర్స్లో మళ్ళీ సమాచారం వచ్చినా కూడా మేము తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి కోస్టల్ గార్డ్ గారు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అక్కడ ఆయన ఇంకా రాత్రి ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ అంటే ఉన్నటువంటి బోటు దగ్గర హ్యాంగ్ అవడం అనేది చెప్పారు. ఆ 7 3 బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం అని చెప్పడం అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కొంత వాళ్ళతో పాటు ఉన్నారు, ఎక్కడెక్కడ వెళ్ళారు, రాత్రి ఎలా ఉన్నారు, ఈ సిచ్యువేషన్ అంతా కూడా కొంత ఇన్పుట్ కింద తీసుకొని వాళ్ళు గాలింపు చర్య చేస్తున్నారు.
ఎప్పుడైతే ఈ సైక్లోన్ ఉంది అందరినీ షోర్ గ్రామాన్ని అలర్ట్ చేశారో మొత్తం అందరూ కూడా వచ్చేసేయడం జరిగింది. మనకున్నటువంటి ఒరిస్సాలో ఒక బోట్ కూడా ఇబ్బంది ఉంటే కోస్టల్ గార్డ్స్ వెళ్ళి కూడా రెస్క్యూ చేయడం కూడా జరిగింది. అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఈ ఒక్క బోట్లోనే ఇక్కడ కొంచెం మనం దురదృష్టం, కానీ ఏదేమైనప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది. మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో 1-2 అవర్స్లో మనకి ఇంకా తెలుస్తుంది. బాగానే ఉందండి. లేదు, ఇంకా సర్వే, ఇంకా రెస్క్యూలని చూస్తున్నారు. ఇంకా కూడా గాలింపు చర్యలు. కర్రీ చిన్నతో పాటు ఒక నలుగురు ఒక షిప్ వైపు వీళ్ళు స్విమ్మింగ్ చేసుకుని రావడం జరిగింది. వాళ్ళ రెస్క్యూ షిప్కి సిగ్నల్ ఇద్దామని. దాంట్లో భాగంగా తర్వాత కర్రీ చిన్న ఈ కోస్టల్ గార్డ్కి రీచ్ అయ్యారు. మిగతా నలుగురు కూడా రాలేదు. సో అందుకు కూడా వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, ఏ రకంగా వెళ్ళుంటారు కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ చేద్దాం. కుటుంబ సభ్యులకి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ కూడా ఆయన వెంటనే అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆర్టీజీఎస్ కూడా మన రియల్ టైం గవర్నెన్స్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీతో ఏం చేయొచ్చు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో జియో కోఆర్డినేట్స్తోని ఎలా ఏ రకం పాసిబిలిటీ ఉంది, షిప్స్ ఎక్కడ ఎతకాలి, బోట్స్ ఎక్కడెక్కడ సర్వేలెన్స్ చేశారు, ఇవన్నీ కూడా ఆర్టీజీఎస్ కూడా కొంత గైడెన్స్ ఇస్తుంది. సో నావీ డిపార్ట్మెంటు, కోస్టల్ గార్డ్స్, హెలికాప్టర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రెస్క్యూ ట్రై చేస్తారు. 2 హెలికాప్టర్స్ అండి, 2 హెలికాప్టర్స్, 2 నావీ షిప్స్, నావీ బోట్స్, అలాగే కోస్టల్ గార్డ్.